దేవుడు మనకి రావలసినటువంటి కృపావరాలను ఇవ్వడు. బాగా చదువుకునేవాడికి ఇంకా తెలుసుకోవడానికి ఇంకా కొన్ని విషయాలు చెప్తారు. చదవనోడికి ఏం చెప్తారు? ఇష్టం లేని వాళ్ళకి ఏమీ కష్టంగా ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, మరి మనము దేవుని మందిరంలో ఎలా నడుచుకోవాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20. నీ తోటి సభ్యుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు. కాబట్టి మన క్షేమాభివృద్ధి కొరకు ఇతరులు ప్రార్థన చేయటం, చింతపడటం, అయ్యో చేయయ్యా, బాగు చేయయ్యా, జరిగించయ్యా, మందిరం ఇయ్యయ్యా, స్థలం ఇయ్యయ్యా అని అడగడం, ఆరోగ్యం ఇయ్యయ్యా అడగడం. ఇతరుల గురించి కూడా మనం మందిరంలో ప్రార్థన చేయాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. 13వ అధ్యాయము 17వ వచనం. సంఘ నాయకత్వానికి. కాబట్టి నాయకులకు లోబడాలి అంటాడు. అక్కడే మాట, దుఃఖపరచొద్దు. దుఃఖంతో చేయకూడదంట పరిచర్య. అంటే మందిరానికి నువ్వు సరిగా రావట్లేదు, దుఃఖం. సరిగా ప్రవర్తించట్లేదు, దుఃఖం. సరిగా కూర్చోట్లేదు, నిద్రపోతున్నావు, వాక్యం చూడట్లేదు, ఆలకించట్లేదు. ఇవన్నీ ఏంటంటే దుఃఖాన్ని కలగజేస్తాయి సేవకుడికి. సరైన మంచి ఆహారం పెడుతున్నా కూడా నువ్వు తినలేకపోతున్నావు. మీరు ఇంకను శిశువుల వలె ఉన్నారు అని అంటాడు. మనం శిశువుల వలె ఉండటానికి కాదు దేవుడి సన్నిధికి వచ్చినది. కాబట్టి దేవుని ప్రేమించిన పిల్లారా, రోమాపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. అందరినీ పలకరించేవారిగా ఉండాలి మనం. నేను ఆమెతో మాట్లాడను. కాబట్టి అందరికీ వందనాలు చెప్పండి. అంతేగాని ఆమెకు మేము చెప్పమండి, ఈయనకి చెప్పమండి, మేము మాకు ఇష్టం లేదండి, మమ్మల్ని నానా మాటలు అన్నారండి. మందిరానికి వచ్చిన తర్వాత అవన్నీ ఉండకూడదు. ఒకవేళ బయట నువ్వేమన్నా నీకు కసుబుసులు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ మందిరంలో అవి ఉండకూడదు. నువ్వు పలకరియాల్సింది, అందరినీ కలుపుకోవాల్సింది, అందరికీ వందనాలు చెప్పాల్సిన బాధ్యత నీకు కనపడుతూ ఉంది బైబిల్ ప్రకారం. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో నిర్గమాకాండంలో 23వ అధ్యాయము 15వ వచనంలో మందిరానికి ఒట్టి చేతులతో రావద్దు అన్నాడు. ఒట్టి చేతులతో ద్వితీయోపదేశ కాండంలో కూడా చూడండి. అలాగే 34వ అధ్యాయము 20వ వచనం కూడా చూడండి. 34:20. 34వ అధ్యాయం 20. కనబడకూడదని దేవుడు చెప్తా అన్నాడు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 17వ వచనంలో కూడా దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు ఏమేమి చేయాలి? ఒట్టి చేతులతో కనపడకూడదు. నేను ఈ మధ్య ఒక సంఘానికి వెళితే వాళ్ళు చెప్పారు, అయ్యా ఉపవాస ప్రార్థనలో కూడా మాకు కానుకలు పడతారు అన్నారు. అదేంటమ్మా, ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కానుక ఎందుకు పెట్టాలి? లేదే, మేము చెయ్యమని అన్నారు. అంటే అప్పుడు ఆ సేవకుడు చెప్పాడు, ఈ మాట చెప్పాడు, అయ్యా మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఉట్టి చేతులు రావు. వాళ్ళు ఎంత వేస్తున్నారు అనేది పక్కన పెట్టండి. వాళ్ళు 5 వేస్తున్నారా, 10 వేస్తున్నారా, రూపాయి వేస్తున్నారా పక్కన పెట్టి, ఉట్టి చేతులతో మాత్రం దేవుడి సన్నిధికి రాకూడదు. కాబట్టి పాత నిబంధన ప్రకారం మా ఉపవాస ప్రార్థనకు వచ్చినా కూడా వాళ్ళు తోచినంత రూపాయో 2 రూపాయలు వేసినా కూడా మాకేమి ఇది కాదు, కానీ ఉట్టి చేతులతో మాత్రం రాకూడదు అని ఆయన ఒక నియమం పెట్టుకున్నాడట. అదే చేస్తున్నానని చెప్తున్నాడు. ఓకే, నేనేమి కాదనలేదు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ సంఘ యొక్క కట్టడి అలాగా ఉన్నప్పుడు మనం చూడండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఏమండి ఈ యొక్క మాటలో, కాబట్టి పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించాలి. ఆత్మ కాబట్టి ఆయన ఆత్మతో, సత్యము కాబట్టి ఆయన సత్యంతో మనం ఆరాధించాలి. అంతేగాని బయటన్నీ తప్పుడు పనులు చేసి వచ్చి మందిరంలో నేను పాటలు పాడతానంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే
తెలిసిన వాళ్ళకి, ఇంకా సంఘస్థులు తెలిసిన వాళ్ళకైతే చాలా బాధాకరం. కొంతమంది అలా చేస్తూ ఉన్నారు. బయట వేరే వేరే పనులు చేయటం, అంటే దేవునికి ఇష్టం కాని పనులు చేయటం, మందిరంలోకి వచ్చి పాటలు పాడటం, అది మంచిది కాదు. కృతజ్ఞత కానుకలు తేవాలి, సంఘ క్రమాలు పాటించాలి, అప్పగించిన కృపావరాలతో పరిచర్య చేయాలి, తోటి సభ్యుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు మరి ప్రార్థన చేయాలి, సంఘ నాయకత్వానికి లోబడాలి. మరి అంతేకాదు, దుఃఖపెట్టకూడదు, ఏకాగ్రత కలిగించేటట్టుగా మన ప్రార్థన ఉండాలి. కాసేపు ఫోన్ చూసుకోవటం, కాసేపు బయటికి వెళ్ళటం, కాసేపు పక్కనతో మాట్లాడటం, దానివల్ల మందిరంలో నీకు ప్రయోజనం జరగదు, మేలు కూడా జరగదు. చాలామంది చూస్తూ ఉంటే వాళ్ళు అలాగా నడుస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి దేవుని మందిరంలో వచ్చి హిజ్కియా చేసిన ప్రార్థన, అలాగే హన్నా చేసినటువంటి ప్రార్థన మనము చూసాం. చూడటమే కాదు, ఒక కార్యం కూడా అక్కడ జరిగినట్టుగా చూసాం. అలాగే అందరికీ వందనాలు చెప్పుకోవటం నేర్చుకోవాలి, చిరునవ్వుతో పలకరించడం నేర్చుకోవాలి. అలాగే 133వ సంకీర్తన 1వ చరణంలో అది సహోదరుల ఐక్యత కలిసి ఉంటాం ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి సంఘంలో ఇలాంటి ఐక్యత అందరికీ కావాలని కోరుకుంటున్నాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.